ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే గత ప్రభుత్వాలు చేసినటువంటి కృషి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఇటు పరకాలలో కూడా ఒక నీటి యుద్ధం మొదలైనట్టుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ నియోజకవర్గాలను కాదని దేవద నీళ్లు కూడా పక్క నియోజకవర్గాలకు ఎత్తిపోయాడని కూడా తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ నీటి యుద్ధం మళ్ళీ తెలంగాణలో మొదలైనట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒక ఆలోచనలతో ఏ రాష్ట్రంలో తెలంగాణ అయితే సాధించుకున్నామో అది ఏమాత్రం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగలేదన్న ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. అందులో భాగంగానే మొన్న పరకాల నేడు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి అలాగే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా నీళ్లు రావడం లేదన్న ఒక ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో కూడా పాదయాత్ర చేసుకుంటూ ఈ పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోయినటువంటి వాళ్ళను చూసి ఓదార్చి వారికి ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం వర్ధనపేట నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించి అలాగే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ప్రాంతంలో పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఉన్నాం. ప్రస్తుతానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు మనతున్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి తేడా ఏంటి? పాదయాత్ర ద్వారానే సాధించానండి. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కడితే మహారాష్ట్రలో జైలుకు పోయాను. ఈడ పాదయాత్ర 150 కిలోమీటర్లు చేశాను. దాంతో నేను కోర్టులో కేసు వేసి సాధించాను. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు సాధించాను. ఇప్పుడు ఆంధ్రాకు వదిలిపెడుతున్నారు కాళేశ్వరం నీళ్ళని. ఏదన్నా వంక పెడతాను. ఇప్పుడు 30 టీఎంసీల వాళ్ళని నీళ్ళు వదిలిపెట్టంగా ఇప్పుడు 30 టీఎంసీల వాటర్ ఉన్నది. ఆ నీళ్ళు వదిలిపెట్టినా మేము కొంత బతికే అవకాశం ఉన్నది. రైతులకు ఏంటంటే నేను ఇలా రావూరుకు పోయాను. 4 ఎకరాలు ఎండిపోయింది. ఆ ఊరోళ్ళంతా కలిసి ఆయన ఆత్మహత్య చేసుకుంటున్నాడు, మీరు రావాలి అని రెడ్డి అని పోయి ధైర్యం చెప్పాను. అట్లా ఇప్పుడు రైతులందరూ కూడా కొంత ధైర్యం వచ్చింది. ధైర్యం పాదయాత్ర చేస్తాను, ఏమన్నా లాభం జరుగుతుందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాటం చేద్దాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు నీళ్ళు వదిలిపెడదాం, ఏర్పాటు చేద్దాం. కరెంటు గోస, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఎరువులు దొరకక పండిన ఒడ్లకు కూడా 3 నెలలు కళ్ళాల దగ్గర ఉండి గోసపడ్డారు. ఎంత ఇబ్బంది! ఇంత రైతులను ఎప్పుడు చూడలే ఇంత గోస. నేను 45 ఏళ్ళ రాజకీయాలలో వింటానవా. నీళ్లు రావన్నా కూడా నాటైపోతురు. నీళ్ళు వస్తాయని ఆశతో ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయని ఇప్పుడు కూడా వస్తాయని ఆశతో వేశారు. చూశారు కదా కెనాల్ కాలువ. ఏం చేయాలి? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎల్లినో ఎఫెక్ట్ తోటి పంటలు మాత్రం అని చెప్పి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? దొంగ బ్రోకర్ మాటలు. ఊళ్ళల్లో ఉంటారు చూసినా బ్రోకర్లు. ఓ పంచాయతీ చెప్తే పైసలు తీసుకొని ఎటు పడితే అటు మాట్లాడుతాడు వాడు. వింటాను. దొంగతనం చేసిన కూడా దొంగతనం చేయలేదు అని అంటారు. ఊళ్ళలో ఊరుకో బ్రోకర్లు ఉంటారు ఇట్లా పైసలతో. సేమ్ తెలంగాణ పుట్టింది రేవంత్ రెడ్డి బ్రోకర్. ఓకే, ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి కూడా పంటలకు నీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఎవరికి వస్తుంది అనేది పక్క పెట్టి నా పాలకుర్తి నియోజకవర్గానికి నీళ్లు రావాలి. ఓకే, మొత్తానికైతే ఇక్కడ తమ పాలకుర్తి నియోజకవర్గానికి అలాగే ఈ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో నీటిని విడుదల చేయాలని చెప్పి అంటున్నారు. గతంలో కూడా బాబ్లీ ప్రాజెక్టు సందర్భంగా కూడా కోర్టు కేసులను ఎదుర్కొన్నాము, అలాగే పాదయాత్రలు చేశాము. ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ నీరు సాధించి తీరామన్న ఆలోచనలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా ఇక్కడ కెనాల్తో పాటు తన వెంట పాదయాత్రగా వస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి చాలా తేడా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. రైతులకు నీరు ఇవ్వనటువంటి ప్రభుత్వాలు ఎందుకు అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులకు బాసటగా ఏర్పాటు చేస్తాం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి గతంలో చెప్పినటువంటి విధంగానే రైతుల కోసం అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి రైతులు లేనటువంటి రాజ్యాన్ని కూడా ఊహించలేమన్నటువంటి విషయం చూస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ట్రాక్టర్ నడుతూ రైతు ఇండికేషన్గా కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఎక్కడ చూసినా కానీ రైతులు పడుతున్నటువంటి అరిగోసల్ని మాత్రం తాము వారి కష్టాలని చూసి భరించలేమని చెప్పంటున్నారు. ఇక్కడ సీత్యతండ అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలని పంట పొలాల్ని పరిశీలించి ఎండిపోయినటువంటి ఆ వ్యవస్థనంతా చూసి వారిని ఓదార్చుందామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా పంటలు సరిగా పండకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా గతంలో జరిగాయి. మరి అట్లాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే రైతులకు ఓదార్పునిచ్చేటువంటి ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో రైతులను బతికించుకునేటువంటి ధైర్యం మేము తప్ప ఇంకెవరిస్తారని ఒక భరోసాను మాత్రం వాళ్ళు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సందర్శనతో పాటు ఇక్కడ నీళ్లు లేవన్నటువంటి విషయాన్ని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఖరీఫ్ సీజన్లోనే నీళ్లు ఎక్కువగా రావాల్సి ఉంటుంది. మొదటి పంటకే రైతులు ఇబ్బంది పడితే మరి రాబోయేటువంటి రబీ సీజన్కి అలాగే మిగిలిన పంటకు ఎట్లా ఉంటుందనే ఒక ఆందోళన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ రైతాంగానికి మనోధైర్యం ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి తాము ముందుకు వెళ్తున్నామని ఒక భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఎస్ఆర్ఎస్పీ కెనాల్కి సంబంధించినటువంటి ఒక పాదయాత్ర కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ పాదయాత్రతోనైనా
ఇప్పటికైనా ఇక్కడ ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకుంటారా లేదా అనేది కూడా మనం గమనించాల్సింది. ఇక్కడ పూర్తిగా చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు మొత్తం 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 30 టీఎంసీల నీరుని కూడా ఎత్తిపోయలేదు. దీనివల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఎట్లాంటి దృష్టి పెట్టుకొని రైతాంగాన్ని కాపాడుతారనే ఒక ఇనిషియేషన్ మాత్రం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం దీన్ని విస్మరించేది లేదు. ఎట్లయినా రైతులకు బాసగా నేస్తామన్నటువంటి ఒక భరోసాను కల్పించేటువంటి ఇనిషియేషన్ మాత్రం ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నటువంటి పరిస్థితి.